మిశ్రా హోటల్లో మీల్స్ అయిపోయింది. గోల్కొండ ఫోర్ట్ దగ్గర 80 రూపీస్ వెజ్ మీల్స్. అంటే రాజధాని హైదరాబాద్కు 10 కిలోమీటర్ దూరంలో ఉంది. గోల్కొండ నగరం కోట మొత్తం 120 మీటర్స్ ఎత్తైన నల్లరాతి కొండ మీద కట్టారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజు కూడా నిర్మించారు. క్రీస్తు శకం 1083 నుండి 1323 వరకు కాకతీయులు గోల్కొండను పాలించారు. గ్రేట్. 1343లో కమ్మ చక్రవర్తి ముసునూరి కాపయ్య నాయుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను తిరిగి సాధించాడు. చక్రవర్తి ముసునూరి కాపల నాయుడు గోల్కొండను సంధిగా భాగమని బహుమనీ సుల్తాను అయిన మొహమ్మద్ షా వశం చేశాడు. మొహమ్మద్ షా వశం అయిపోయింది. ఇప్పుడు కాకతీయ ముసునూరి కమ్మనాయక రాజుల తర్వాత బహుమనీ చేతిలోకి గోల్కొండ చేరింది. క్రీస్తు శకం 1512 తర్వాత ముస్లిం సుల్తాన్ రాజ్యంలో గోల్కొండ రాజధాని అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 ఆగస్టు 15న గోల్కొండ కోటపై తొలిసారిగా భారత స్వాతంత్ర వేడుకలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాడు. సో దీని హిస్టరీ ఏంటంటే ఫస్ట్ మంగళవరం నుండి గొల్లకొండ నుండి గోల్కొండ కోటగా రూపాంతరం చెందింది. తర్వాత ఎలా అయిందంటే 1343లో మానుగల్లు అనే రాళ్లగుట్ట పైన ఒక గొల్ల కాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించింది. ఈ వార్త అప్పటి ప్రాంతమును పాలించే కాకతీయులకు చేరవేయబడింది. వెంటనే ఆ పవిత్ర స్థలంలో రాజుగారు ఒక మట్టి కట్టడమును నిర్మించారు. సో ఫస్ట్ ఇది ఒక మట్టి కట్టడము కాకతీయులు నిర్మించారు. సో కాకతీయులకు ముసునూరి కమ్మనాయక రాజులకు గోల్కొండ ఓరుగంటి సామ్రాజ్యంలో ముఖ్యమైన కోట. గోల్కొండ కోట తొలుతగా 1323లో ఫియాసుద్దీన్ తుగ్లక్ కుమారుడు ఉలుగ్ ఖాన్ వశమయ్యింది. పిదప మసునూరి కమ్మనాయక రాజుల విప్లవంతో ఓరుగల్లుతో పాటు గోల్కొండ కూడా విముక్తము చేయబడింది. తర్వాత 1347లో గుల్బర్గా రాజధానిగా వెలిసిన బహుమనీ రాజ్యమునకు మసునూరి కమ్మనాయక రాజులకు చాలా సంఘర్షణలు జరిగాయి. మహమ్మద్ షా కాలంలో మసునూరి కాపనాయకుడు కౌలాస్ కోటను తిరిగి సాధించడకు తన కొడుకు వినాయక దేవుని పంపాడు. వినాయక దేవుడు మొదటి 2 యుద్ధాలలో బహుమనీ సుల్తాన్పై విజయం సాధించాడు. కానీ వినాయక దేవుడు 3వ యుద్ధంలో విఫలుడయ్యాడు. సో 1361లో పార్షిక అశ్వముల అంటే పార్షియన్ పార్షిక అశ్వముల కొనుగోలు విషయంలో వచ్చిన తగాదా ఫలితంగా మహమ్మద్ షా బేలం పట్టణంపై దాడి చేసి వినాయక దేవుని బంధించి అతనిని ఘాతంగా వధించాడు. గుల్బర్గాకు తిరిగిపోదారిలో మహమ్మద్ షా స్థానికులను ఓరుగంటి వీరులు మట్టుబెట్టారు. సుల్తాను కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఓరుగంటికి విజయనగర సహాయం అందలేదు. కాపయ్య నాయుడు ఢిల్లీ సుల్తాను సహాయం కోరాడు. తోటి మహమ్మదీయునిపై యుద్ధం చేయుటకు ఢిల్లీ సుల్తాన్ నిరాకరించాడు. కుమారుడు కాపనాయకుడు ఏం చేసిందంటే వాళ్ళ కొడుకు వినాయక దేవును చంపారన్న ప్రతీకారంతో మెదక్ కోటకు సైన్యంతో బయలుదేరి మహమ్మద్ షా సైన్యాన్ని అంతం చేశాడు. అతడి 5 సేనాధిపతులను మహమ్మద్ షా కుమారుడి తలలను నరికి కోట గుమ్మాలకు వేలాడదీశాడు. గ్రేట్. కాపయ్య నాయుడు మరియు మహమ్మద్ షా యుద్ధాలు విరమించుకొని సంధి చేసుకున్నారు. కాపయ్య నాయుడు 300 ఏనుగులు, 200 గుర్రాలు, 33 లక్షల రూపాయలతో పాటు గోల్కొండ శాశ్వతంగా వదులుకున్నాడు. గోల్కొండ కోటకు అజీం హుమయూన్ అధిపతిగా చేసి షా గుల్బర్గాకు మరలాడు. మహమ్మద్ షా అక్కడికి వెళ్ళిపోయాడు గుల్బర్గాకు. ఎవరిని? అజీం హుమాయూన్ను అధిపతిగా చేసి హుమాయూన్. ఈ విధంగా 1373లో గోల్కొండ కోట హిందువుల నుండి చేజారిపోయింది. తర్వాత నవాబులు పాలించారు 1373 నుండి. సో ఇక మనం వాళ్ళ దగ్గర పోయిన తర్వాత ఇక 1507 నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరముల కాలంలో గోల్కొండ కోటను కుతుబ్ షాహీ వంశస్థులు నల్లరాతి కోటగా తయారు చేశారు. కోట బురుజులతో సహా ఇది 5 కిలోమీటర్ చుట్టుకొలత కలిగి ఉంది. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్థుల పాలన 1687లో ఔరంగజేబు విజయంతో
అంతమైంది. ఔరంగజేబు ఢిల్లీ నుంచి వచ్చిండు కదా, ఓకే. ఆ సమయంలో ఔరంగజేబు కోటను నాశనం చేశాడు. గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ధమైన కోహినూరు వజ్రము, పిట్ వజ్రము, హోప్ వజ్రము, ఓర్లాఫ్ వజ్రము ఈ రాజ్యంలోని పరిటాల కొల్లూరు గనుల నుండి వచ్చాయి. పాయింట్ టు బి నోటెడ్. గోల్కొండ గనుల నుంచి వచ్చిన ధనము, వజ్రాలు నిజాము చక్రవర్తులను సుసంపన్నం చేశాయి. నిజాముల మొఘలు చక్రవర్తుల నుండి స్వాతంత్రము పొందిన తర్వాత హైదరాబాద్ను 1724 నుండి 1948లో భారత్లో విలీనమయ్యేంత వరకు పాలించారు. నిజాం నవాబుల పరిపాలన కాలంలో 1830 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చరిత్రకారుడు ఏనుగుల వీరస్వామయ్య అప్పటి గోల్కొండ స్థితిగతుల గురించి రాసుకున్నారు. ఎవరు? ఏనుగుల వీరస్వామయ్య. వాటి ప్రకారం 1830 నాటికి గోల్కొండలో నిజాం అంతఃపుర స్త్రీలు, నైజాం మూలధనం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండేవారు. కోటలో విస్తరించి ప్రజలు ఇల్లు కట్టుకొని జీవించేవారు. అయితే రాజధాని తరలిపోయి ఉండడంతో అక్కడ స్వాతంత్రానికి సంబంధించిన వర్తక వాణిజ్యాలకు సంబంధించిన వ్యవహారాలు జరిగేవి కావు. ಪ್ರಾಪರ್ಟೀಸ್ ಅಂತ ಇದೆ ಅಂತ ವೈಭವ ಮಜ್ಜಿಗೆ ಬೀಳ್ತದ ಅಪ್ಪಂಗೆ ಅಷ್ಟಿಟ್ಟು ಯಾಕೆ ಬಿಟ್ಟು ఏంటో మరి జైల్లో అయింది. ఏంటో మరి. సో వికీపీడియాలో చూసి చెప్పాలి దాని గురించి మొత్తం. ఇక్కడ నేను గైడ్ తీసుకోలేదు అన్ఫార్చునేట్లీ, ఒక్కడనే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. లెట్ us see. మెట్లు మాత్రం టూ మచ్ ఉన్నాయి. మెట్లు టూ మచ్ ఉన్నాయి. మెట్లు టూ మచ్
పైకి వెళ్ళాలి, అంత పైకి వెళ్ళాలి. దర్బార్ హాల్లోకి వెళ్ళే మార్గం వాళ్ళకి. దర్బార్ హాల్ గోల్కొండ పైన అమ్మవారి టెంపుల్ ఉంది. దిస్ ఇస్ వండర్. నేను అనుకోలే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఓ ఇది వండర్. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఓ చూద్దాం. గోల్కొండ పైన అమ్మవారి టెంపుల్. మాతాది, జై మాతాది. ఓ జగదాంబ టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ తర్వాత ఇక్కడ లోపల అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ అన్నం, ఫుడ్ ఐటమ్స్, డిస్పరేటివ్లీ డిస్పరేటివ్ వాటర్ బాల్ తీసుకున్నా. $25 ఇక్కడ, ₹15 యాక్చువల్లీ, బట్ పై తీసుకొచ్చాను కాబట్టి 25 చూడండి. ఓకే, ఇక్కడ రిలాక్స్ అందరూ. చలో ఇట్లా ఉన్నాయి. పైకి వెళ్దాం. దర్బార్ హాల్ తర్వాత గోల్కొండ పైకి వచ్చాం. దర్బార్ హాల్ అని. ఇక్కడ దర్బార్ హాల్ ఏం లేదు, అసలు ఏం లేదు దర్బార్ హాల్. ఇక్కడ హాల్ జస్ట్ హాల్ ఉంది. నేను ఏదో మార్బుల్స్, గ్లాసెస్ తర్వాత పగడాలు అట్లా నేను ఇక్కడ ఏదో పెద్దగా డెకరేటివ్ జస్ట్ హాల్. ఏం లేదు పైన. గోల్కొండ పైన ఏం లేదు. ఓకే ఓకే, దర్బార్ హాల్ చల్లుతుంది. దర్బార్ హాల్ దర్బార్ హాల్ దర్బార్ హాల్ ఎదురు దర్బార్ హాల్. చూడండి గోల్కొండ ఫోర్ట్ పైన అండి. దర్బార్ హాల్ దర్బార్ హాల్ ఇదే వచ్చి దర్బార్ హాల్. ఇక ఇదే వచ్చి దర్బార్ హాల్. సో దర్బార్ హాల్కి వచ్చేసినాం. ఇది దర్బార్ హాల్. దీని లోపల ఇది జస్ట్ హాల్ అంతే, లోపల ఏం లేదు, నథింగ్. ఓకే, కిందకి. గోల్కొండ. ఐఎమ్ ఆన్ ద టాప్ టిప్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్. వాట్ యూ సిటీ విజన్ అండి. దర్బార్ హాల్. గోల్కొండ ఫోర్ట్, టోటల్ గోల్కొండ ఫోర్ట్ టాప్ వ్యూ.